లో లబ్ధి చేకూరాలనే ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అండి. విజయశేఖర్ రెడ్డి గారు, మీ పాయింట్స్ అన్ని నోటెడ్. వాటికి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు జవాబు చెప్తారు. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఏంటి అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? సో మీరు వెళ్ళిన ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారో, ఈ భేటీలో ఎలాంటి విషయాలు మాట్లాడారు, ఏం ఫిర్యాదులు చేశారు? అండ్ అదే విధంగా ఫస్ట్ ప్రధాన మీ ఫిర్యాదుకు సంబంధించి కూడా జగన్ కి భద్రత కల్పించాలి, భద్రత విషయంలో ఇంకా పెంచాలని చెప్పేసి ఏదైతే అన్నారో కూడా దానికి సంబంధించి ఇందాక మనకు విజయశేఖర్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వాటికి కూడా ఒకసారి క్లారిటీ. మేడం నమస్తే మేడం. ముందుగా మీకు జీ న్యూస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు అమిత్ షా గారు బీజేపీ కావచ్చు, మేము వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఒకసారి మంత్రి అయిపోయిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి అందరినీ పరిరక్షించాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్గా ఆయనకుంది. రాష్ట్రంలో జరిగేటువంటి అవకతవకల్ని, రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాల్ని, రాష్ట్రంలో జరిగేటువంటి అక్రమాలని కేంద్రం దృష్టిలో కేంద్ర మంత్రి అమిత్ షాకి చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ ఒక ప్రతిపక్ష పార్టీగా మాకుంది. ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా కూడా జరిగేటువంటి అన్యాయాలు తెలపడానికి, చెప్పడానికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు. దాంట్లో రాజకీయమైనటువంటి రంగు పోవడానికి ఏం లేదు. దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. ఆడ జరిగినటువంటి ఎవ్రీథింగ్ కూడా ట్రాన్స్పరెంట్. ఎందుకంటే వాళ్ళ మంత్రే కదా, ఆయన చెప్తాడు కదా ఏదన్నా మాకు లోపాయికారి ఒప్పందాలు ఉంటే. అందువల్ల దాంట్లో ఏ విధమైనటువంటి సందేహాలు లేవు. ఇంకోటి, ఎందుకంటే అమిత్ షా గారిని మెయిన్ గా కలవడానికి ఏంటంటే జగన్ గారి భద్రత విషయాన్ని గురించి అమిత్ షా గారికి కలవడం జరిగింది. ఏదో వారం రోజులు 10 రోజులు ఆయన చెప్తున్నాడు అంటే వేగ్గా మాట్లాడుతున్నాడు. ఇటువంటి ఏదన్నా ఉంటే ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకోవచ్చు. వారం రోజుల ముందు, 10 రోజుల ముందు మేము ఏమైనా ప్లాన్ చేసామో లేదనేది మా ఎంపీలు. ఇంకొకటి, జగన్ భద్రత తర్వాత డిఎస్సీలో ఇక్కడ ఉన్నటువంటి మెగా డిఎస్సీ పేరుతో డగా చేసినటువంటి ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం పైన మేము మెగా డిఎస్సీలో జగన్ అవకతవకల్ని, ఆ తర్వాత కార్యకర్తల పైన ఎవరైతే ఈ అక్రమాలని, అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నారో ఆ నాయకుల మీద జరిగేటువంటి దాడులు, మహిళలపైన, మైనర్ బాలికలపైన, లాకప్ డెత్లపైన జరిగేటువంటి లాకప్ డెత్లపైన అమిత్ షా గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్ గారి భద్రతకి తీసుకుంటే మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఏదో నిన్న దేవరపల్లిలో జరిగిన విషయం మాత్రమే ఆయన గుర్తుకొచ్చినటువంటి విజయశేఖర్ రెడ్డికి, మిగతా అంతా మర్చిపోయినట్టున్నది. అనంతపురంలో రాప్తాడులో లింగయ్య అనేటువంటి పరామర్శకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూశారంటే అసలుకి సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా ఉండేటువంటి పరిస్థితి. జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి జెడ్ కేటగిరీ భద్రత అంటే వీళ్ళకి జీరో కేటగిరీ భద్రతగా అనిపిస్తుంది తెలుగుదేశం నాయకులకి. జెడ్ అంటే జీరోగా అభివర్ణిస్తున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి దిగినటువంటి హెలికాప్టర్ని ధ్వంసం చేసి ముందున్నటువంటి విండ్ షీల్డ్ పగిలిపోతే అనంతపురంలో ఇంకా ఆ యొక్క చాపర్ ఫ్లై పనికిరాదని చెప్పని బెంగళూరుకి ఆయన కారులో పోయాడు. రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు కారులో అయినటువంటి పరిస్థితి అనంతపురంలో. ఇదే పరిస్థితి దేవరపల్లిలో మీరు విజువల్స్ చూడొచ్చు, మీరు కావాల్సి మీ టీవీలో కూడా చాలా విజువల్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ దగ్గరికి బ్యారికేడ్లు తోసుకుని వెళ్తా ఉంటే కనీసం ఒక్క పోలీసు కూడా లేరు. ఎక్కడైనా సరే మచ్చుకు ఒక పోలీసు, వీళ్ళు చెప్పడానికి ఏమో 400 మంది 500 మంది పోలీసులు డిప్లాయ్ చేశామని చెప్పని వీళ్ళు చెప్తా ఉంటారు. కనీసం బ్యారికేడ్ల దగ్గర తోసుకుని పోతా ఉంటే పోలీసులు, కనీసం ఒక్క పోలీసు అయినా సరే అక్కడ విషయంలో సూచనలు మీరు పాటించడం లేదు. కేవలం అదంతా వైసీపీ డ్రామాలు, కావాలని మీ కార్యకర్తలు ఇదంతా డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పవర్ఫుల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన వస్తున్నాడంటే ఖచ్చితంగా బై నేచర్ జనాలంతా రావడం, ఎగబడ్డం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అసలు రిస్ట్రిక్షన్ పెట్టడానికి మీరెవరండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ని, జగన్మోహన్ రెడ్డిని రిస్ట్రిక్షన్ పెట్టడానికి మీరెవరు? ఇట్టే పోవాలా, ఈ విధంగానే పరామర్శించాలా, ఇంత దూరంలోనే పోవాలా, ఇంతసేపులోనే పోవాలా, ఈ విధంగా పోవాలని చెప్పడానికి మీకేం చేతకాంతనమా? మీది మీ పోలీసులకు చేతకాంతనమా, లేకపోతే ప్రభుత్వానికి చేతకాంతనమా? చేతకాకుండా దిగిపోండి. ఎందుకు మా ఇష్టం అండి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్తున్నాడు, పార్టీ ఒక అధినేతగా వెళ్తున్నాడు. జనాలకు పోయేటప్పుడు ఈ విధంగా పోవాలి, ఇంతే పోవాలి, ఈ విధంగానే పోవాలని చెప్పిన రిస్ట్రిక్షన్ మీరు ఎందుకండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చేటప్పుడు రాజమండ్రి జైలు నుంచి వచ్చేటప్పుడు అదే విధంగా వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆయన అడుగడుకు నిలుస్తారా లేదా? అద్దాలు వేసుకునేసి విజయవాడకు వచ్చాడు, రాలేదు కదా. ఆ రోజు ఎందుకు వచ్చాడు? జైలు నుంచి వచ్చేటప్పుడు ఆయన జనాలతో మమేకం కాలేదా? ఎంతసేపు ప్రయాణించాడు?
మీరే ఉన్నారుగా అప్పుడు ప్రభుత్వం. మేమే ఉన్నాం, మేము అనౌన్స్ చేసాం, మేమేం చెప్పలేదు ఈ విధంగా పోవాలి చంద్రబాబు నాయుడు, ఇన్ని వెహికల్స్ లోని పోవాలా, ఇంతమంది జనాన్ని కలవాలా, ఇంతమంది తీసుకురావాలని మేమేం చెప్పట్లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జనాల్లోకి పోవడం అనేటువంటిది ఆనవాయితీ. ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలని, అన్యాయాన్ని, నిలువెత్తు దోపిడీని చూపేటువంటి పరిస్థితి ఈ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు జనాలు లేకపోయి మీ తప్పులు చెప్తాడో అనే దురుద్దేశంతో మీరు జనాలు రాకూడదనేటువంటి విజయశేఖర్ ఇప్పుడు ఒకటండి మధుసూదన్ గారు, ఒకటి ఏంటంటే సరే ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడికి భద్రత విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈవెన్ సీఎం వ్యక్తికి కూడా మీరు ఇంతవరకే ఉండాలి, కొన్ని విషయాల్లో మీరు భద్రత విషయంలో కొన్ని సూచనలు చేస్తారు. ఇదే విషయం కదా పోలీసులు కూడా మరి జగన్ విషయంలో భద్రత గురించి చెప్పుండొచ్చు కదా. ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో భద్రతలు, సూచనలు, సలహాలు అనేటువంటి ఖచ్చితంగా మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆ సూచనలు, సలహాలు ఎట్లున్నారంటే ప్రజా ఆమోదయోగంగా ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. నువ్వు పోనే పోకూడదు, ఒకే కాన్వాయ్ ఉండాలి, నీకు 100 మంది రావాలి, 1000 మంది రావాలి అనేటువంటి యొక్క రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటువంటిది దారుణం, అది అప్రజాస్వామికం. ఇంకొక విషయాన్ని మేము ప్రస్తావించింది ఏంటంటే ముఖ్యంగా లాకప్ డెత్ల గురించి ప్రస్తావించాం. మీరు లాకప్ డెత్లలోకి వెళ్తే రీసెంట్ గా ఈ విజయవాడలో కృష్ణనగర్లో జరిగినటువంటి సాయి కృష్ణ అనేటువంటి విషయంలో మీరు లాకప్ డెత్ లో ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో అనేటువంటిది అందరూ గమనించారు. కనీసం లాకప్ లో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఏమయ్యాడు, ఏ విధంగా అరెస్ట్ అయ్యాడు, చనిపోయాడా లేదా, అసలు కనీసం బూడిద కూడా వాళ్ళ తల్లి అడిగితే బూడిద కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే వ్యవస్థలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంత అజెండాతో, సొంత జెండాతో నడిపిస్తున్నారు అనేటువంటిది మనం పూర్తిగా మనం అవగాహనకు వస్తుంది. ఇదే విధంగా సాయి కృష్ణ కాదు, కాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా అదే సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం జరిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సిఏ యొక్క అరాచకాలు తట్టుకోలేక సూసైడ్ వీడియో రిలీజ్ చేసి ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా గంగమ్మ కర్నూలులో ఒక లేడీ, ఒక పెద్దావిడ కర్నూలులో ఆత్మహత్య చేసుకున్నది. ఎట్లా చేసుకున్నది? వాళ్ళ కొడుకు తప్పేయని చెప్పని పోలీసులు కేసిస్తే పోలీసులు పట్టించుకోకపోతే హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ కి పోలీసులు భయపడి ఈవినే నీ కొడుకు నువ్వే చంపేశావని అఘాయిత్వం పైన మోపి ఆమెను టార్చర్ చేసి పోలీస్ స్టేషన్. ఒక నిమిషం, మీ పాయింట్ కి అది సబ్మిషన్ ఉందంట. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు ఏంటి? గౌరవనీయ మన్సూర్ రెడ్డి గారికి ఒక చిన్న క్వశ్చన్ సార్. క్వశ్చన్ మేడం ఏంటంటే 2023 జనవరి 2వ తేదీ నాడు మీరు ఒక అద్భుతమైన జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 1 ఏమనంటే మేడం, పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు, ర్యాలీస్ కావచ్చు, అట్లాగే రకరకాల పబ్లిక్ రోడ్ షోస్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తూ మీరు జనవరి 2వ తేదీ 2023 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు ఒక జీవో. ఆ జీవోను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో కూడా మాట్లాడినిలా. కనీసం యువగలం పాదయాత్రలో లోకేష్ గారు అయితే కనీసం స్టూల్ ఇచ్చి ఒక మైక్ ఇచ్చి మాట్లాడే పరిస్థితి. ఇలాంటి ఒక అప్రజాస్వామికమైన జీవోలు తెచ్చి ఇంతగా మీరు ప్రతిపక్ష నేతలు ఇబ్బంది పెట్టి ఈ రోజు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి సిగ్గుగా లేదా? మేము భద్రత కోసం ఇబ్బంది పెట్టాం. మేము ఆ రోజు కూడా భద్రత కోసం ఇబ్బంది పెట్టాం, కానీ మీరు ఇంతమంది జనంలో రావాలా, ఇంతమంది రావాలనేటువంటి రిస్ట్రిక్షన్ ఎప్పుడు పెట్టలేదు మేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎలక్షన్ లో ఎంతమంది చనిపోయారు, బాపట్లలో ఎంతమంది చనిపోయారు, గుంటూరు దగ్గర ఎంతమంది చనిపోయారు. వీటన్నిటికీ కూడా భద్రతా విషయంలో మేము చంద్రబాబు నాయుడు రిస్ట్రిక్ట్ చేశాం, కానీ ఇంతమందిని తీసుకురావాలి, ఇంతమంది తీసుకుని రాకూడదు అనేటువంటిది మేము ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. సరే, ఈ విషయాల్లో అటు ఇటు వాళ్ళ ప్రచారమా వీళ్ళ ప్రచారమా కాదు, ఎవరి పర్యటనలో కూడా ప్రాణహాని విషయంలో ప్రాణ నష్టం అయితే జరిగింది. సరే, ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు గంగాధర్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు. గంగాధర్ గారు, గుడ్ మార్నింగ్.